హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈరోజు మన ఏపీఎస్ 2025 క్రాష్ కోర్స్లో డే 23 టాపిక్ వచ్చేసి మనకి కార్బనైల్ కాంపౌండ్స్. సో మన కార్బనైల్ కాంపౌండ్స్ అనేది ఇనార్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ తర్వాత హైయెస్ట్ వెయిటేజ్ వచ్చి మనకి కార్బనైల్ కాంపౌండ్స్ నుంచి మనకి అరౌండ్ 4 నుంచి 6 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆర్గానిక్లో మనకి మస్ట్ డూ టాపిక్ వచ్చేసి మనకి కార్బనైల్ కాంపౌండ్స్. అయితే మనకి రీసెంట్ 3 ఇయర్స్ సంబంధించి కార్బనైల్ కాంపౌండ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూసుకున్నట్లయితే 2022లోని ఆర్ఎల్ఐతో ఆల్కైల్ లిథియంతోని ఈ కార్బనైల్ కాంపౌండ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, అలాగే రియాక్షన్ విత్ హెచ్సిఎన్, ఓకే, అలాగే హాలోఫార్మ్ రియాక్షన్, అలాగే రిడక్షన్ రియాక్షన్స్ సంబంధించి ఈ 4 క్వశ్చన్స్ అనేవి మనకి 2022లో వచ్చాయి. అలాగే మనకి 2023లో ఆల్డిహైడ్స్ రియాక్టివిటీకి సంబంధించి ఆర్డర్ అనేది ఎలా ఫైండ్ చేస్తాం, అంటే ఏ ఆల్డిహైడ్ మోర్ రియాక్టివ్ అనేది మనం ఎలా ఫైండ్ చేయాలని దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే హాలోఫార్మ్ రియాక్షన్ మీద మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. అలాగే గ్రిగ్నార్డ్ రియేజెంట్తో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే 2024లో కూడా మళ్ళీ హాలోఫార్మ్ రియాక్షన్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే టోలెన్స్ రియేజెంట్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీద మళ్ళీ క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇందులో మనకి హాలోఫార్మ్ రియాక్షన్, ఈ హాలోఫార్మ్ రియాక్షన్ అనేది మనకి నేమ్డ్ రియాక్షన్స్ వీడియో అనేది నేను చేశాను. కంప్లీట్ ఆర్గానిక్ నేమ్డ్ రియాక్షన్స్ అని ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అలాగే మన పీజీ సెట్ ప్లేలిస్ట్లో కూడా ఈ వీడియో, ఆ నేమ్డ్ రియాక్షన్స్ వీడియోని అందులో ట్యాగ్ చేస్తాను. సో ఆ రియాక్షన్లోనే మనకి హాలోఫార్మ్ రియాక్షన్ అనేది ఆల్రెడీ అక్కడ కంప్లీట్ చేసాం. ఓకే, రిమైనింగ్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం. అలాగే ఇంకొన్ని ఎక్స్ట్రా ఏవైతే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో ఆ కాన్సెప్ట్స్ కూడా మనం ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే, ఏవైతే మనకి ఇచ్చిన కాంపౌండ్లోని సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ ఉంటే వాటిని కార్బనైల్ కాంపౌండ్స్ అంటాం. దీన్ని కార్బనైల్ గ్రూప్ అంటాం. ఏంటి సిఓ ఏమంటాం? కార్బనైల్ గ్రూప్. సో ఇందులో మన కార్బనైల్స్ అనేవి మళ్ళీ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కింద మనకి క్లాసిఫై చేసేది. సో మన కార్బనైల్ కాంపౌండ్స్లో కార్బన్ హైబ్రిడైజేషన్ ఎప్పుడు కూడా మనకి sp2 హైబ్రిడైజేషన్. ఓకే, ఆల్డిహైడ్స్ జనరల్ ఫామ్ లో వచ్చేసి మనకి RC డబుల్ బాండ్ ఓ హెచ్ లేదా RCHO కింద మనం చూస్తాం. కీటోన్ జనరల్ ఫామ్ లో వచ్చేసి RCOR. ఓకే, సో ఆల్డిహైడ్స్ లో మీరు గుర్తుంచుకోవాల్సిన నేమ్స్, కాంపౌండ్స్ ఎక్కువ అడిగేవి ఏంటంటే HCHO, దీన్ని ఫార్మాల్డిహైడ్ అంటాం. అదే CH3 C డబుల్ బాండ్ ఓ హెచ్ ఎసిటాల్డిహైడ్. అదే C6H5 C డబుల్ బాండ్ ఓ హెచ్, దీన్ని బెంజాల్డిహైడ్ అంటాం. ఓకే, అదే కీటోన్స్ లోని CH3 C డబుల్ బాండ్ ఓ CH3, దీన్ని ఎసిటోన్ అంటాం. ఓకే, మనకి జనరల్ గా మనకి కార్బనైల్ కాంపౌండ్స్ ఎలాంటి రియాక్షన్స్ ని చూపిస్తాయి అంటే మనకి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో మనకి కార్బనైల్ కాంపౌండ్స్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి కార్బనైల్ కాంపౌండ్స్. సో మనకి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అయిన తర్వాత ఎలక్ట్రోఫైల్ వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్డిహైడ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి HNU అనేది తీసుకున్నాం. ఇక్కడ ఈ H అనేది ప్రోటాన్, ఇక్కడ ఇది ఎనీ నెగిటివ్ ఛార్జ్ న్యూక్లియోఫైల్ అనుకోండి. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే మెకానిజం, ఫస్ట్ ఈ న్యూక్లియోఫైల్ ఏదైతే ఉందో ఇది కార్బన్ మీద అటాక్ చేసి ఈ C డబుల్ బాండ్ ఓ బాండ్ ఉంది కదా, ఈ పై బాండ్ ని ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వచ్చిందో మనం తీసుకున్న రియేజెంట్ లో న్యూక్లియోఫైల్ అటాక్ చేయగా మిగిలిన ఎలక్ట్రోఫైల్ అనేది ఉంది కదా, ఆ ఎలక్ట్రోఫైల్ అనేది హైడ్రోజన్ కావచ్చు లేదా ఏదైనా అదర్ గ్రూప్ అయినా కావచ్చు. సో అది వచ్చి మనకి ఈ O- మీద అటాక్ చేసి మనకి లాస్ట్ లో ఫైనల్ గా ఈ ఎడిషన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా మెకానిజం జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఈ ఆల్డిహైడ్స్ లో రియాక్టివిటీ ఆర్డర్ ఏది హైలీ రియాక్టివ్, ఏది లెస్ రియాక్టివ్ చూసుకున్నట్లయితే ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ అనేవి మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ టు ఆరోమాటిక్. అంటే ఏదైనా ఆరోమాటిక్ రింగ్ అంటే ఆర్ గ్రూప్ అనేది అరైల్ గ్రూప్ అంటే ఆరోమాటిక్ గ్రూప్ అయినట్లయితే అది లెస్ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ టు నార్మల్ ఆల్కైల్ గ్రూప్స్. ఆల్కైల్ గ్రూప్స్ కన్నా ఆరోమాటిక్ గ్రూప్ ఉన్నప్పుడు అది లెస్ రియాక్టివ్. ఓకే, ఎసిటాల్డిహైడ్ అనేది
బెంజాల్డిహైడ్ కన్నా మోర్ రియాక్టివ్. ఎందుకంటే ఇక్కడ ఇది ఆలిఫాటిక్ రింగ్, ఇది ఆరోమాటిక్. అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏవైతే కార్బొనైల్ కాంపౌండ్స్‌కి ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నట్లయితే అవి అన్నిటికన్నా ఫాస్ట్‌గా రియాక్షన్ చూపిస్తాయి వెన్ కంపేర్డ్ టు న్యూట్రల్. అదే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్ అన్నమాట. ఓకే. సో ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్ ఉన్నవి ఫాస్ట్ రియాక్షన్. అలాగే ఎలాంటి డొనేటింగ్ అండ్ విత్‌డ్రాయింగ్ గ్రూప్స్ లేకుండా న్యూట్రల్‌గా ఉంటుంది కదా, అవి మోడరేట్ రియాక్టివ్. డొనేటింగ్ గ్రూప్స్ ఉంటే అవి లీస్ట్ రియాక్టివ్. ఓకే. సో మనకి ఇక్కడ 1, 2, 3 కాంపౌండ్స్ ఇచ్చాం. ఈ మూడిట్లో రియాక్టివిటీ ఆర్డర్ మీరు ఫైండ్ చేయాలి. ఎలాగా? సో ఈ కార్బొనైల్ గ్రూప్‌కి ఏవేవి ఉన్నాయి మనకి? ఒక CH3 గ్రూప్ ఉంది. ఒక హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ నార్మలే. CH3 అనేది ఇక్కడ ఏంటి? ఆల్కైల్ గ్రూప్స్ అన్నీ ఏంటి మనకి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి డొనేటింగ్ గ్రూప్స్ లేవు. సో మనకి ఏం చెప్పాను ఆర్డర్? ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే మోర్ రియాక్టివ్, తర్వాత న్యూట్రల్, తర్వాత ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ లాస్ట్‌లో. సో మనకి ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్స్ ఎక్కడా లేవు. న్యూట్రల్ అనేది ఫస్ట్ వస్తుంది దీని తర్వాత. అంటే ఇక్కడ థర్డ్ వన్ అనేది మోర్ రియాక్టివ్. తర్వాత ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. అందులో కూడా ఫస్ట్ వన్‌లో ఓన్లీ ఒక డొనేటింగ్ గ్రూపే ఉంది. కానీ సెకండ్ వన్‌లో 2 డొనేటింగ్ గ్రూప్స్ ఉన్నాయి. సో అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్ ఏంటి? సెకండ్ వన్ అన్నమాట. సో దాని ముందు ఫస్ట్ వన్. సో ఇది రియాక్టివిటీ ఆర్డర్ అన్నమాట. ఇలా ఫైండ్ చేయాలి మీరు. అదే ఇంకో క్వెషన్ చూడండి. ఇందులో ఈ ఫస్ట్ కాంపౌండ్‌లో మనకి క్లోరిన్ ఉంది. సెకండ్ కాంపౌండ్‌లో 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి. థర్డ్ కాంపౌండ్‌లో ఒక ఫ్లోరిన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్సే. అయితే ఇందులో కూడా సెకండ్ దాంట్లో 2 ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి అన్నిటికన్నా మోర్ రియాక్టివ్ ఇది సెకండ్ వన్. నెక్స్ట్ ఫస్ట్ 3 చూసుకుంటే 2 ఎలక్ట్రాన్ విత్‌డ్రాయింగ్ గ్రూప్సే. ఈ రెండిట్లో కూడా ఏది పవర్‌ఫుల్ అంటే ఫ్లోరిన్ అన్నమాట. ఓకే. కాబట్టి థర్డ్ వన్ అనేది దాని తర్వాత రియాక్టివ్. అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్ ఫస్ట్ వన్ అన్నమాట. సో ఇలా మీరు ఫైండ్ చేయాలి. సో అది మనకి ఆల్డిహైడ్ రియాక్టివిటీ ఆర్డర్‌కి సంబంధించి ఆ 2 పాయింట్స్ గుర్తుంచుకుంటే మీకు సరిపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్. రియాక్షన్ విత్ HCN హైడ్రోజన్ సైనైడ్‌తో ఎలా రియాక్ట్ అవుతుంది? మనకి ఆల్డిహైడ్ లేదా కీటోన్ మనకి హైడ్రోజన్ సైనైడ్‌తో రియాక్ట్ అవ్వగా మనకి సైనోహైడ్రిన్స్ ఫార్మ్ అవుతాయి. ఏంటి? సైనోహైడ్రిన్స్. ఓకే. మనకి మెకానిజం ఎలా జరుగుతుందని చెప్పాను. ఫస్ట్ CN- న్యూక్లియోఫైల్ అనేది కార్బన్ మీద అటాక్ అయ్యి ఈ బాండ్ షిఫ్ట్ అయ్యి ఈ H+ అనేది O- కి బాండ్ అయ్యి మనకి ఇక్కడ OH, ఇక్కడ CN ఇలా న్యూక్లియోఫిలిక్ అడిషన్ అనేది జరుగుతుంది. ఇలా ఫార్మ్ అవ్వగా దీన్ని ఏమంటారంటే సైనోహైడ్రిన్. ఏంటి? సైనోహైడ్రిన్. సో బోత్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ 2 కూడా మనకి సైనోహైడ్రిన్‌ని ఫార్మ్ చేస్తాయి. నెక్స్ట్ ఆల్కైల్ లిథియంతో ఎలా రియాక్ట్ అవుతాయంటే RLiలోని Li అనేది మెటల్ కాబట్టి లిథియం ప్లస్ కింద, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది R-, ఇక్కడ R అనేది న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ R- అనేది RLiలో న్యూక్లియోఫైల్ కింద యాక్ట్ చేస్తది. అలాగే బేస్ కింద కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి R- వచ్చి మనకి కార్బన్ మీద అటాక్ చేయగా ఈ O- బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. తర్వాత ఈ H+ అనేది మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే అది OH కింద కన్వర్ట్ అవుతుంది. అప్పటి వరకు ఈ O-ని ఏది స్టెబిలైజ్ చేస్తదంటే ఈ లిథియం ప్లస్ ఉంది కదా, ఇది అందాక స్టెబిలైజ్ చేస్తది. ఎప్పుడైతే ప్రోటాన్ ఉందో ప్రోటాన్ దొరికినప్పుడు OH కింద కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇనిషియల్‌గా కార్బొనైల్ కాంపౌండ్ నుంచి ఏం ఫార్మ్ అయింది మనకి ఇక్కడ? ఆల్కహాల్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. అంటే ఆల్కహాల్స్. సో మనకి ఆల్డిహైడ్ తీసుకుంటే ఆల్డిహైడ్ నుంచి మనకి ఎసిటాల్డిహైడ్ తీసుకున్నట్లయితే అంటే RC111OH తీసుకున్నట్లయితే మనకి సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. అదే మీరు ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ రియాక్షన్ విత్ RMGX. ఇది కూడా సేమ్ RLi ఎలాగైతే రియాక్ట్ అయిందో RMGX కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో RLi నుంచి ఎలాగైతే మీకు R- అనే న్యూక్లియోఫైల్ వచ్చిందో RMGX నుంచి కూడా R- అనే న్యూక్లియోఫైలే మనకి కార్బొనైల్ మీద అటాక్ చేసి మనకి ఆల్కహాల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే. ఇది గ్రిగ్నార్ రియేజెంట్‌తో రియాక్షన్. సో అలాగే మీకు ఒక్కోసారి మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఏం అడిగారంటే RLi గాని RMGX గాని CO2తో ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇనిషియల్‌గా ఏ ప్రొడక్ట్ ఫార్మ్ అవుతుంది ఫైనల్‌గా అనేది అడిగారు.
సో CO2 స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కదా మనకి లీనియర్ స్ట్రక్చర్. సో R మైనస్ అనేది ఇలా అటాక్ అవ్వగా సో మనకి RLI నుంచి RMGX నుంచి మనకి ఏమొస్తుంది మనకి అల్టిమేట్‌గా R మైనస్ అనే న్యూక్లియోఫైల్ వస్తుంది. సో ఇది కార్బన్ మీద అటాక్ అవ్వగా ఈ బాండ్ ఏదో ఒక ఆక్సిజన్ మీద షిఫ్ట్ అవ్వగా ఏమైంది C డబుల్ బాండ్ O మైనస్ కింద కన్వర్ట్ అయింది. ఇది ప్రోటాన్‌ని అబ్స్ట్రాక్ట్ చేసుకొని మనకి యాసిడ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో ఎప్పుడైనా CO2 తోని RLI గాని, RMGS గాని రియాక్ట్ అయితే మనకి యాసిడ్స్ ఫార్మ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిడక్షన్ రియాక్షన్స్. సో రిడక్షన్ రియాక్షన్స్ లో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ఏంటి? MPV రిడక్షన్. ఓకే. MPV రిడక్షన్ ఇది వన్ ఆఫ్ ది నేమ్డ్ రియాక్షన్. ఓకే. సో MPV రిడక్షన్ లో ఏం చేస్తామంటే ఏదైనా ఆల్డిహైడ్ లేదా కీటోన్ తీసుకొని అల్యూమినియం ట్రై ఐసోప్రొపాక్సైడ్ అంటే అల్యూమినియం ట్రై ఐసోప్రొపాక్సైడ్ మనం రియేజెంట్ తీసుకున్నట్లయితే మనకి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనేవి ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఎలాగా? ఆల్కహాల్స్ కింద రిడక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఈ CO ఉంది కదా, ఈ COకి H2 అనేది యాడ్ అయ్యి మనకి CHOH కింద ఇలా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఇందులో మనం కీటోన్ తీసుకుంటే కీటోన్ ఏమో సెకండరీ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆల్డిహైడ్ అనేది ప్రైమరీ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో ఇది ఆల్డిహైడ్ కదా, ఆల్డిహైడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రైమరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్ ఎలా చెప్పాం? OH బాండ్ అయిన కార్బన్ కి ఓన్లీ ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది ప్రైమరీ. ఓకే. అదే ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఇది సెకండరీ ఆల్కహాల్. నెక్స్ట్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే బేయర్ విల్లిగర్ ఆక్సిడేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్. బేయర్ విల్లిగర్ ఆక్సిడేషన్. ఇందులో ఏం చేస్తామంటే ఏదైతే మనకి కార్బొనైల్ గ్రూప్ ఉందో ఆల్కైల్ గ్రూప్ కిని CO గ్రూప్ కి మధ్యలో మనం ఒక ఆక్సిజన్ ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇదే మనకి రియాక్షన్. సో దీనికి మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే పెర్ యాసిడ్స్. ఏంటి? పెర్ యాసిడ్ లేదా పెరాక్సీ యాసిడ్స్. అంటే మనం తీసుకున్న యాసిడ్ ఏదైతే ఉందో ఆ యాసిడ్ లో పెరాక్సీ లింకేజ్ ఉన్న యాసిడ్స్ ని తీసుకుంటాం. ఇదేంటి? జనరల్ గా మనకి C డబుల్ బాండ్ OH అనేది యాసిడ్. సో ఈ OH కి H కి మధ్యలో ఇంకొక ఆక్సిజన్ యాడ్ అయితే అది O బాండ్ Oని మనం పెరాక్సీ బాండ్ అంటాం. సో ఈ పెరాక్సీ లింకేజ్ ఉన్న యాసిడ్స్ ఏమంటాం? పెర్ యాసిడ్స్ అంటాం. ఓకే. సో మన కార్బొనైల్ కాంపౌండ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెర్ యాసిడ్స్ మనకి కార్బొనైల్ కార్బన్ కి దానికి ఆల్కైల్ కార్బన్ కి మధ్యలో మనకి ఇంకొక ఎక్స్ట్రా ఆక్సిజన్ అనేది ఇలాగా ఇన్సర్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటామంటే బేయర్ విల్లిగర్ ఆక్సిడేషన్ అంటాం. సో మనకి కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి మనకి ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. ఏంటి? ఎస్టర్స్. ఓకే. అయితే ఇక్కడ మనకి R ఉంది, R' ఉంది. సో ఈ రెండిట్లో ఏ పర్టికులర్ ఆల్కైల్ గ్రూప్ మధ్యలో ఇన్సర్ట్ అవ్వాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే బల్కినెస్ మీద. ఓకే. సో బల్కినెస్ ఎలా తెలుస్తుంది అంటే ఇది దానికి బల్కినెస్ సంబంధించిన ఆర్డర్ అన్నమాట. ఏంటి? ఒకవేళ R గ్రూప్ అనేది టెర్షియరీ ఆల్కైల్ అయితే దానికి మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఈ గ్రూప్. తర్వాత హెక్సైల్ గ్రూప్ కి తర్వాత ప్రిఫరెన్స్. తర్వాత సెకండరీ ఆల్కైల్ గ్రూప్ కి ప్రిఫరెన్స్. తర్వాత ఫినైల్ గ్రూప్. తర్వాత ప్రైమరీ. తర్వాత మెథైల్ గ్రూప్. సో ఇది మీకు ఎలా తెలుస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ రియాక్షన్ చూడండి. ఇందులో మనకి ఒకవైపు CH3 ఉంది. అంటే మెథైల్ గ్రూప్ ఉంది. ఇంకోవైపు ఫినైల్ గ్రూప్ ఉంది. సో మనకి బేయర్ విల్లిగర్ ఆక్సిడేషన్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఈ COకి C6H5కి మధ్యలో ఆక్సిజన్ ఇన్సర్ట్ చేయాలా? లేదా CH3కి COకి మధ్యలో ఇన్సర్ట్ చేయాలా అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈ పర్టికులర్ ఆర్డర్ బట్టి తెలుస్తుంది మనకి. సో మనకి CH3 C6H5లో దేనికి బల్కినెస్ ఎక్కువ అంటే C6H5కి. సో మనకి CH3 అన్నిటికన్నా లాస్ట్ ఉంది. C6H5 దానికన్నా ముందుంది కాబట్టి C6H5కి COకి మధ్య ఆక్సిజన్ ఇన్సర్ట్ చేస్తే దాన్ని మనం మేజర్ కింద తీసుకుంటాం. మేజర్ ప్రోడక్ట్ కింద. ఇది మనకి మైనర్ అవుతుంది. సో ఇదే ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ఆర్డర్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. అన్నిటికన్నా టెర్షియరీ ఆల్కైల్ గ్రూప్, తర్వాత సైక్లోహెక్సైల్, తర్వాత సెకండరీ, తర్వాత ఫినైల్, ప్రైమరీ, మెథైల్. ఇది బేయర్ విల్లిగర్ సంబంధించిన ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి మనకి రియేజెంట్స్. రియాక్షన్ విత్ టోలెన్స్ రియేజెంట్. కార్బొనైల్ కాంపౌండ్స్ టోలెన్స్ రియేజెంట్ రియాక్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఓకే. సో మనకి టోలెన్స్ రియేజెంట్ అంటే ఏంటి? మీనింగ్ అంటే అమోనికల్ సిల్వర్ నైట్రేట్ ఏమంటాం మనం? టోలెన్స్ రియేజెంట్. ఏంటి? అమోనికల్
సిల్వర్ నైట్రేట్ని టోలెన్స్ రియేజెంట్ అంటాం. ఈ టోలెన్స్ రియేజెంట్ అనేది ఓన్లీ ఆల్డిహైడ్స్నే ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. ఇట్ ఓన్లీ ఆక్సిడైజ్ ఆల్డిహైడ్స్ అంటే ఓన్లీ ఆల్డిహైడ్తోనే రియాక్ట్ చేయగలవు టోలెన్స్ రియేజెంట్. అంటే ఈ రియేజెంట్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ల్యాబ్ పర్పస్లో ఐడెంటిఫికేషన్ అనమాట. సో మీకు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్లో ఆల్డిహైడ్ ఉందా కీటోన్ ఉందా మీకు ఎలా తెలుస్తుంది? ఈ టోలెన్స్ రియేజెంట్ యూజ్ చేసినప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తే అక్కడ ఆల్డిహైడ్ ఉందని చెప్తాం. ఎందుకంటే ఇది ఓన్లీ ఆల్డిహైడ్తోనే రియాక్ట్ అవుద్ది. ఒకవేళ మీకు నెగెటివ్ రిజల్ట్ వచ్చిందంటే మీకు ఇచ్చిన కాంపౌండ్లో ఆల్డిహైడ్ లేదంటే కీటోన్ ఉంది అని చెప్తాం. ఇలాగా ల్యాబ్ పర్పస్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో కీటోన్లో కూడా ఎక్సెప్షన్ ఏంటంటే ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్ మాత్రమే రియాక్ట్ అవుతాయి. మిగిలిన కీటోన్స్ రియాక్ట్ అవ్వవు. ఓకే. సో మనకి ఆల్డిహైడ్ తీసుకొని టోలెన్స్ రియాజెంట్ యూజ్ చేసినప్పుడు ఇది మనకి ఆక్సిడైజ్ అయ్యి యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యిందో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఆల్డిహైడ్లో ఈ టోలెన్స్ రియేజెంట్ వేసినప్పుడు మనకి సిల్వర్ మిర్రర్ గాని ఫామ్ అయింది అనుకోండి, టెస్ట్ ట్యూబ్ లో సిల్వర్ మిర్రర్ ఫామ్ అయితే అప్పుడు మనం పాజిటివ్ రిజల్ట్ కింద కన్సిడర్ చేసి ఆల్డిహైడ్ అనేది ఉంది అని చెప్తాం. ఓకే. సో మనకి ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే టోలెన్స్ రియేజెంట్ లో ఉన్న మెటల్ ఏంటి అని అడిగారు. ఏంటి మనకి సిల్వర్ అనేది ఉంటుంది, ఏజీ. దీని నేమ్ లోనే ఉంది ఏంటి అమోనికల్ సిల్వర్ నైట్రేట్. సో టోలెన్స్ రియేజెంట్ లో ఉన్న మెటల్ ఏంటి సిల్వర్, ఏజీ. అలాగే మనకి ఫెయిలింగ్స్ రియేజెంట్. సో ఫెయిలింగ్స్ రియేజెంట్ దీన్ని ఏమంటాం అంటే అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్. ఏంటి అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్ ని ఫెయిలింగ్స్ రియేజెంట్ అంటాం. సో ఫెయిలింగ్స్ రియేజెంట్ లో ఉన్న మెటల్ ఏంటంటే కాపర్. ఓకే. ఈ ఫెయిలింగ్స్ రియేజెంట్ అనేది ఇట్ ఓన్లీ రియాక్ట్ విత్ ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ అండ్ ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్స్. ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ తోనే రియాక్ట్ అవుద్ది, ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ తో రియాక్ట్ అవ్వదు. ఓకే. సో మనకి ఇది ఇందులో మనకి ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుందంటే ఆల్డిహైడ్ లో ఫెయిలింగ్ సొల్యూషన్ వేయగానే మనకి యాసిడ్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇది మనకి ఎలా తెలుస్తుంది విజువల్ గా అంటే రెడ్ కలర్ ఫామ్ అవుద్ది అనమాట. ఎప్పుడైతే మీకు రెడ్ కలర్ ఫామ్ అయిందో అప్పుడు మీకు ఇందులో ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ ఉన్నాయని మీకు తెలుస్తుంది. సో మీకు ఇచ్చిన దాంట్లో ఆల్డిహైడ్ కీటోన్ లో ఆల్డిహైడ్ ఉందా కీటోన్ ఉందా ఎలా తెలుస్తుందంటే మీరు టోలెన్స్ రియేజెంట్ యూజ్ చేస్తారు. సిల్వర్ మిర్రర్ ఫామ్ అయితే ఆల్డిహైడ్ ఉందని చెప్తారు. ఇప్పుడు ఆ ఆల్డిహైడ్ లో కూడా ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ అని ఎలా తెలుస్తుంది అంటే ఫెయిలింగ్స్ రియేజెంట్ రెడ్ కలర్ టెస్ట్ వస్తే ఆలిఫాటిక్, ఒకవేళ రాకపోతే ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ ఉన్నాయని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి 2,4-DNP టెస్ట్. 2,4-DNP అంటే ఏంటంటే 2,4-డైనైట్రో ఫినైల్ హైడ్రోజన్. ఏంటి 2,4-డైనైట్రో ఫినైల్ హైడ్రోజన్. సో దీన్ని మనం ఆల్డిహైడ్స్, ఇది మనకి బోత్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్ రెండిటితో కూడా రియాక్ట్ అవుతుంది. సో మనం ఈ రెండిటితో మనం 2,4-DNPని యాడ్ చేసినప్పుడు హైడ్రోజన్ అని ఉంది కదా, ఈ హైడ్రోజన్స్ కాస్త మనకి 2,4-డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. హైడ్రోజన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హైడ్రోజోన్. సో ఇది మనకి ఎలా తెలుస్తుందంటే ఆరెంజ్ ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. 2,4-DNP తో రియాక్ట్ చేస్తే. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కిప్స్ బేస్. సో స్కిప్స్ బేస్ అనేది ఓన్లీ ఆల్డిహైడ్ తోనే రియాక్ట్ అవుతుంది. సో ఆల్డిహైడ్ లో మనం స్కిప్స్ బేస్ గాని యూజ్ చేసినట్టయితే మనకి పింక్ కలర్ అనేది వస్తుంది. సో పింక్ కలర్ రిప్రజెంట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్డిహైడ్. ఓకే. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్ ఉంది ఇందులో మనకి ఏంటంటే విట్టింగ్ రియాక్షన్. సో విట్టింగ్ రియాక్షన్ లో మనం ఏ రియేజెంట్ యూజ్ చేస్తామంటే ఫాస్ఫరస్ ఇలైడ్. అంటే ఫాస్ఫరస్ ఇలైడ్ అంటే ఏంటంటే PPH3 డబుల్ బాండ్ CH2 ఏమంటాం ఫాస్ఫరస్ ఇలైడ్ అంటాం, లేదా ఫాస్ఫిలైడ్ అంటాం. ఓకే. సో ఏదైనా ఒక కార్బనైల్ కాంపౌండ్ నుంచి డైరెక్ట్ గా మనకి ఆల్కిన్ కావాలనుకోండి, సో విట్టింగ్ రియేజెంట్ అనేది యూజ్ చేస్తాం. ఏంటి ఫాస్ఫరస్ ఇలైడ్ అంటే PPH3 CH2 అనేది యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా మీకు ఈ రియేజెంట్ కనిపిస్తే కార్బనైల్ కాంపౌండ్ ఆల్కిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీనికి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ CO ఉంది కదా, ఈ CO బాండ్ బ్రేక్ అవ్వి ఇక్కడ CH2 తో బాండ్ అనేది వస్తుంది. అలాగే PPH3 అనేది ఈ ఆక్సిజన్ తో డబుల్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఓకే. ఇలా మనకి ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన రియేజెంట్స్ అన్ని కూడా ఒక టేబుల్లో ఇక్కడ మెన్షన్ చేశాను. సో రియేజెంట్ అది ఆల్డిహైడ్ తో రియాక్ట్ అవుతుందా కీటోన్ తో రియాక్ట్ అవుతుందా, మనకి రిజల్ట్ ఎలాగా ఏ కలర్ వస్తుంది అనేది. 2,4-DNP ఏంటి బోత్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ తో రియాక్ట్ అవుతుంది, ఆరెంజ్ ఎల్లో కలర్ అనేది వస్తుంది. టోలెన్స్ రియేజెంట్, ఫెయిలింగ్స్ రియేజెంట్, స్కిప్స్ రియేజెంట్
ఇవి ఓన్లీ ఆల్డిహైడ్‌తోనే రియాక్ట్ అవుతాయి. కీటోన్‌తో రియాక్ట్ అవ్వవు. టోలెన్స్‌లో సిల్వర్ మిర్రర్ వస్తుంది. ఫెయిలింగ్‌లో రెడ్ కలర్ వస్తుంది. స్కిప్స్‌లో పింక్ కలర్ వస్తుంది. తర్వాత హాలోఫార్మ్ రియాక్షన్ మళ్ళీ బోత్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్‌తో రియాక్ట్ అవుతుంది. యెల్లో కలర్ వస్తుంది. అలాగే సోడియం బైకార్బోనేట్ కూడా ఆల్డిహైడ్ అండ్ కీటోన్ 2 రియాక్ట్ అవుతే వైట్ క్రిస్టల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఓకే. రిజల్ట్. సో, ఇవి మనకి కార్డినల్ కాంపౌండ్స్ సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ రియాక్షన్స్ అన్నమాట. సో, దీన్ని దాటి మనకి ఇంకా ఎలాంటి క్వెషన్స్ రావు. అండ్ ఈ కార్డినల్ కాంపౌండ్స్‌లో కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ నేమ్డ్ రియాక్షన్స్ కూడా మన కంప్లీట్ నేమ్డ్ రియాక్షన్స్ వీడియోలో కవర్ అవ్వగా ఇంకొన్ని రియాక్షన్స్ ఉంటాయి. ఆ 3, 4 రియాక్షన్స్ ఉంటాయి ఎక్స్‌ట్రాగా. ఆ 3, 4 రియాక్షన్స్ చూసుకుంటే కార్డినల్ కాంపౌండ్స్ నుంచి ఇంకా ఇవి దాటి ఇంకా ఎక్స్‌ట్రా క్వెషన్ అనేది రాదు. ఓకే. ఆ 3, 4 రియాక్షన్స్ కూడా నేను ఆల్రెడీ నా పీజీ సెట్ నోట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ నోట్స్‌లో మీరు రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ కార్డినల్ కాంపౌండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.